नमः कृष्णाय नीलाय शितिकण्ठनिभाय च नमो नीलमयूखाय नीलोत्फलनिभाय च। ॐ श्री శనేశ్వరాయై నమః. అందరికీ నమస్కారం. ఈరోజు శని త్రయోదశి. అత్యంత శక్తివంతమైన ఈ శని త్రయోదశి ఎవరైతే ఈ పవిత్ర కథను వింటారో వారికి ఉండే శని బాధలు, దరిద్రము, కష్టాలు పోయి మరియు వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయని, ఈ కథను విన్నా, చెప్పినా, చదివినా జన్మజన్మాల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం లభిస్తుందని అంటారు. ఇక కథలోకి అలాంటి శక్తివంతమైన ఆ శని త్రయోదశి యొక్క కథను మనం ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ఒకసారి కైలాసాన్ని చేరుకున్న నారదుడు శివుని ముందు శని భగవానుని గురించి పొగడటం మొదలుపెట్టాడట. ఎంతటి వారైనా ఆ శని యొక్క ప్రభావం నుంచి తప్పించుకోలేరు అంటూ చెప్పసాగాడు. ఆ మాటలను విన్నటువంటి శివుడు, శని ప్రభావం ఎవరి మీద ఉన్నా లేకున్నా నా మీద మాత్రం పనిచేయదు అంటూ హూంకరించాడట. అప్పుడు నారదుడు యథాప్రకారం ఆ మాటలను శనుదేవుని వద్దకు వెళ్ళి చెప్పాడు. నా ప్రభావం నుంచి తప్పించుకోవడం ఎవరి తరము కాదు, ఇది సృష్టి ధర్మం అంటూ శని భగవానుడు కోపగించాడు. శివుని ఫలానా సమయంలో పట్టి పీడించి తీరుతానంటూ శపథం చేశాడట. ఆ శని శపథం గురించి విన్న శివునికి ఏం చేయాలో పాలుపోలేదు. ఆ శని మాట నెరవేరితే తన ప్రతిష్టకే భంగం కదా అని అనుకున్నాడు. అందుకే శని చెప్పిన సమయానికి అతని కంటపడకుండా ఉండేందుకు భూలోకంలోని ఒక చెట్టు తొర్రలో దాక్కున్నాడు. మరునాడు కైలాసంలో ఉన్న శివుని చెంతకి శని భగవానుడు చేరుకున్నాడు. వినమ్రంగా తన ఎదుట నిలిచిన శనిని చూసి, నన్ను పట్టి పీడిస్తానన్న నీ శపథం ఏమైంది అంటూ పరిహసించాడు పరమేశ్వరుడు. దానికి శని, ప్రభు, ఈ ముల్లోకాలకు లయకారుడవైన నువ్వు పోయిపోయి ఆ చెట్టు తొర్రలో దాక్కున్నావే, అది నా ప్రభావం కాదా? దీన్ని శని పట్టడం అనరా అన్నాడు చిరునవ్వుతో. శనిదేవుని మాటలు శివునికి విషయం అర్థమైంది. ఈ రోజు నుంచి శని త్రయోదశి నాడు ఎవరైతే నన్ను అర్చిస్తారో వారు నీ అనుగ్రహంతో పాటుగా నా అభయానికి కూడా పాత్రులవుతారు. ఇక నుంచి నువ్వు శనీశ్వరుడు అన్న పేరుతో కూడా వెలుగొందుతావంటూ శనిని ఆశీర్వదించాడు పరమశివుడు. ఆ సమయంలో ఆ మహాశివుడు శనిదేవుడితో ఇలా అంటాడు. శనిదేవా, నీవు నన్ను పట్టుకుంటే పట్టుకున్నావు, కానీ నా అంశంతో ఉన్న హనుమంతుణ్ణి పట్టుకో, నీ సంగతేంటో తెలుస్తుంది. హనుమంతుణ్ణి పట్టుకోవడం నీ వల్ల కాదు అంటాడు. దానికి శనిదేవుడు ఇలా అంటాడు. ఈశ్వర, నిన్నే కాదు ఆ ఆంజనేయుణ్ణి కూడా పట్టుకుంటాను, ఇదే నా సవాలని బయలుదేరాడు. ఇక ఈశ్వరుడు సరే వెళ్ళి వెంటనే పట్టుకో అన్నాడు. ఇక శనిదేవుడు వెళ్ళేటప్పుడు సూర్యుడి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుందాము అనుకుంటాడు. శనిదేవుడు సూర్యుడి దగ్గరికి వెళ్ళి, తండ్రి, నేనొక పని మీద వెళ్తున్నాను, నన్ను ఆశీర్వదించు అంటాడు. అప్పుడు సూర్యుడికి విషయం అర్థమయ్యి, పుత్రశనేశ్వర, నీవు నా పుత్రుడివి, హనుమంతుడు నాకు పుత్రుడి కంటే ఎక్కువ, నా దగ్గర చదువుకున్న శిష్యుడు, పేరుకు శిష్యుడే కానీ ఆయన సకల దేవతా స్వరూపుడు, పొరపాటున కూడా ఆయన జోలికి వెళ్ళవద్దు. ఆ ఆంజనేయుడు ఎంత బలవంతుడో తెలుసా? పుట్టిన 60 రోజు పైకి ఎగిరి నన్నే, అంటే నీ తండ్రినైన నన్నే మామిడి పండు అనుకొని మింగపోయాడు. అంతటి గొప్ప మహానుభావుడు. ఆయన జోలికి నీవు వెళ్తున్నావంటున్నావు, కానీ హనుమంతుని సంగతి శనిదేవుడికి తెలియదు. ఇక శనిదేవుడు, తండ్రి, నీవు దీవించకపోయినా నేను వెళ్ళి పట్టుకుంటానని వెళ్ళాడు. ఆ సమయంలో గంధమాతన పర్వతంపై సూర్యుడు ఉదయిస్తున్న వేళ శనివారం పూట
ఎప్పుడైనా శనివారం రోజున శనికి బలం పెరుగుతుందట. ఆయన ఆంజనేయుని పట్టుకోవడానికి వచ్చాడు. హనుమంతుడు సూర్యోదయ సమయానికల్లా హాయిగా స్నానాదులు పూర్తి చేసుకొని బండరాయి మీద కూర్చొని అపూర్వ రీతిలో భక్తితో రామచంద్ర ప్రభువును గానం చేసుకుంటూ ఉంటాడు. ఆయన రోజంతా రామా రామా అంటూ గానం చేస్తూనే ఉంటాడు. ఆ సమయంలో శనిదేవుడు హనుమంతుని దగ్గరకు వచ్చాడు. అక్కడికి వచ్చి, ఆంజనేయ బాగున్నావా అంటాడు. అప్పుడు ఆంజనేయుడు శని వైపు చూసి, ఓ గురుపుత్ర, ఇలా వచ్చావేమిటి అన్నాడు. ఇదిగో ఇక్కడ కూర్చో అన్నాడు ఆంజనేయ స్వామి. దానికి శనిదేవుడు ఇలా అంటాడు, కూర్చోడానికి నాకు ఆసనం ఇచ్చావు కదా, ఆ ఆసనం మీద నేను కూర్చోను, ఇంకొక ఆసనం మీద కూర్చుంటాను అంటాడు. ఎక్కడా అని ఆంజనేయుడు ప్రశ్నిస్తాడు. నీ నెత్తి మీద కూర్చుంటాను, సరిగ్గా మాడు మీద నడినెత్తి మీద కూర్చొని నిన్ను ఈ రోజు నుంచి 7.5 సంవత్సరాలు పట్టుకుంటాను. ఇక నీకు పిచ్చెక్కిపోతుంది, నీవేం చేస్తున్నావో తెలియదు, అసలే కోతివి, అందరూ నిన్ను చూసి అపహాస్యం చేస్తారు అంటాడు. దానికి ఆంజనేయ స్వామి శనుదేవుడితో ఇలా అంటాడు, నాయనా, ముసలివాణ్ణి అయిపోయాను, హాయిగా రామనామస్మరణ చేసుకుంటున్నాను. భార్య, కుటుంబం ఇటువంటి బంధాలకు అతీతంగా ఏదో రామా రామా అని బతుకుతూ ఉంటే ఎందుకు ఈ ప్రశాంత వాతావరణంలోకి వచ్చి నన్ను పట్టుకోవటం? ఏదో భూలోకంలో ఏ ప్రభువునో పట్టుకున్నావంటే అర్థం ఉంది, డబ్బున్న వాణ్ణి పట్టుకున్నావంటే అర్థం ఉంది, చదువుకుంటున్న వాణ్ణి పట్టుకున్నావంటే అర్థం ఉంది. అన్నింటికీ అతీతంగా నైమిషారణ్యం వంటి దివ్యక్షేత్రంలో ఉండే ఋషుల జోలికి నీవెప్పుడూ వెళ్ళకు. పోని ఋషుల జోలికి వెళ్తే వారి మానవులు, మేము వానరులం. ఈ గంధమాదన పర్వతంలో రోజు రామనామస్మరణతో బతుకుతున్నాను, నా మాట విని వదిలేయి అన్నాడు. దానికి శనిదేవుడు ఇలా అంటాడు, లేదు లేదు, నాకిప్పుడు విజయం పొంది తీరాలే అనే ఒక కోరిక కలిగింది. శివుడితోటి నేను సవాలు చేసి వచ్చాను. ఈశ్వరుడు నన్ను పట్టుకుంటే పట్టుకున్నావు, నా అంశంతో ఉన్న హనుమంతుని నీవు పట్టుకో, నీ సంగతి తెలుస్తుంది అన్నాడు. కాబట్టి నేను ఈశ్వరుడితో శపథం చేసి ఇలా వచ్చాను. ఆ శపథము నెరవేర్చుకోవాలి కదా. మా నాన్న దగ్గర కూడా శపథం చేశాను. అసలు అన్నింటికంటే మించి నేను శనిగ్రహాన్ని, నేను పట్టుకుంటే ఎవరైనా సరే భ్రష్టుడైపోవాల్సిందే. నిన్ను పట్టుకుంటాను, నిన్ను పీడిస్తాను అంటాడు. దానికి హనుమంతుడు, ఎలా పట్టుకుంటావు అన్నాడు. అప్పుడు శనిదేవుడు, ఏముంది, నీ నెత్తి మీద కూర్చుంటాను అన్నాడు. ఏది, కూర్చో అన్నాడు ఆంజనేయుడు. హనుమంతుడు ఎప్పుడైనా సరే జపం చేసేటప్పుడు రామచంద్ర ప్రభువు ఇచ్చిన కిరీటం పెట్టుకుంటాడు. కిరీటం తీసి కూర్చో అంటాడు. వెంటనే శనిదేవుడు పైకెగిరి మాడు మీద కూర్చున్నాడు. పక్కనే పెద్ద బండరాయి ఉంది. ఆ బండరాయిని తీసి దానిమీద శ్రీరామ అని రాసి జై శ్రీరామ అని ఆ రాయిని నెత్తి మీద పెట్టుకొని ఒక నొక్కు నొక్కాడు ఆంజనేయుడు. ఇక శనిదేవుడు ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. ఎముకలు నొజ్జు నొజ్జయ్యాయి. అసలే హనుమంతుడి తల కఠినమైన గండశిలలు గలది. దానిమీద మరో శిల, 2 రాళ్ల మధ్యలో పచ్చడైపోయాడు శనిదేవుడు. ఇక ఆంజనేయుడి తోకతో ఆ రాయిని ఇంకొకసారి అదిమి జై శ్రీరామ అన్నాడు. ఇక శనిదేవుడు ఆయాసంతో మాట్లాడుతూ ఆంజనేయ ఆంజనేయ అన్నాడు. ఎవరు అరుస్తున్నారు అన్నాడు ఆంజనేయుడు. నేను గురుపుత్రుణ్ణి అని శనిదేవుడు అన్నాడు. ఓహో, గురుపుత్రుడివా అని రాయి తీసి ఎలా ఉన్నావు అన్నాడు. ఆంజనేయ, నా ఒళ్ళు ఊనమైపోయింది, ఏదో పర్వతం నా మీద పడినట్లుంది అన్నాడు. దానికి ఆంజనేయుడు, ఏదో తపస్సు చేసుకుంటూ రామనామస్మరణ చేసుకుంటూ జపం చేసుకుంటుంటే తగదమ్మా నీ పని పడతాను అని వచ్చి కూర్చున్నావు.
బాగా శాస్తి అయిందా అన్నాడు. అవును హనుమా, నాకు బుద్ధి వచ్చింది. హనుమా, నీకింత బలం ఎలా వచ్చింది? నీవు రాతితో నొక్కావా లేదా ఏదైనా ప్రత్యేకమైన ధాతువుతో నొక్కావా అన్నాడు. లేదు శని, నేను రాతితో నొక్కాను అన్నాడు. దానికి శని ఇలా అన్నాడు, బండరాలు నాకు లెక్కలేదు. రాళ్ళ నెత్తి అవతల పారవేస్తాను, కానీ నీ నెత్తికి రాతికి మధ్యలో నా శరీరం ఇంతగా నలిగిపోయింది. ఎక్కడి నుండి వచ్చింది ఈ వరం బలం అన్నాడు. దానికి హనుమంతుడు, ఇదే నా రామనామస్మరణ ప్రభావం. రామ 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 అని జపించే వారికి శని ప్రభావాలు ఎక్కడి నుంచుంటాయి? ఏ ప్రభావము నన్నేమీ చేయలేదు అంటాడు. రామ 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 అని నిరంతరం జపించే వారికి ఎవడి వల్ల భయం ఉండదని ఎప్పుడో ప్రహ్లాదుడు కూడా చెప్పాడు కదా. వాటిని ఎవరు ఏ గ్రహాలు ఏమీ చేయవు. గ్రహాలన్లాంటి వారికి అలా అనుకూలిస్తాయి అంటాడు. దానికి శని ఇలా అంటాడు, క్షమించు హనుమా అని హనుమకు నమస్కరించి బయలుదేరాడు శని. కొంత దూరం పోయాక సూర్యుడు పకపకా నవ్వాడు. ఇక సూర్యభగవానుడి ఉపాసనతో శనిదేవుడు కోలుకున్నాడు. కాబట్టి రామ 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 అని నిత్యం జపించే వారికి అన్ని విజయాలే వరిస్తాయి. ఎలాంటి శని బాధలు దరిచేరవు, ఎలాంటి గ్రహాలు పీడించవు. అలాంటి వారు ఈ భూమి మీద శాశ్వతంగా భోగాలు అనుభవించి చివరకు స్వర్గాన్ని పొందుతారు. ఇది ఈ పవిత్రమైన కథ. విన్నా, చెప్పినా, చదివినా జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుందని, అష్టైశ్వర్యాలు కలుగుతాయని, దారిద్రము దరి చేరదని అంటారు. ఇది శని త్రయోదశి కథ. ధన్యవాదములు.